క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రియులారా, సహజముగా మనకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు మొట్టమొదటగా మనము కోల్పోయేది దేవుని యందు విశ్వాసము. ఆ తర్వాత ప్రార్థించాలి అనిపించదు. ఎన్ని సంవత్సరాలు ఎన్నో శ్రమలను ఓర్చుకుంటూ నిన్ను సేవిస్తుంటే, ఆరాధిస్తుంటే, నీ యందు విశ్వాసం ఉంచితే, నీవేమిటి ఇలా నన్ను పరీక్షిస్తున్నావు? ఇంకెంతకాలము నేను ఇలా ఏడుస్తూ బ్రతకాలి ప్రభువా అంటూ పదే పదే మన మనస్సులో దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాము. వాక్యము చదవడానికి మనకు మనసు రాదు. నిత్య పోరాటాలతో మందిరానికి వెళ్ళాలి అనిపించదు. కొన్ని మార్లు శ్రమలకు ఎదురెళ్ళి మరింతగా విశ్వసిస్తున్న, ప్రార్థిస్తున్న తరుణంలో మరింతగా మనము నలువైపుల నుండి శ్రమలకు కొట్టబడుచూ ఉంటాము. అలాంటి సందర్భంలో ఇక పూర్తిగా నిరీక్షణను కోల్పోతాము. ఇటువంటి పరిస్థితే ఈకొనియ, అంతియొకయ, దెస్సలోనికయలో శిష్యులకు సంభవించినది. వాక్యము ప్రకటించుటకు ధైర్యముగా నిలబడుతున్న ప్రతిసారి వారికి శత్రువులు, శ్రమలు పెరిగిపోతున్న సందర్భంలో పౌలు వారు విశ్వాసమును కోల్పోకూడదని పై వాక్యము ద్వారా వారిని హెచ్చరించినాడు. ప్రియులారా, ఈ దినాన ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నది ఏమిటంటే, శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని, అయితే అట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేస్తుంది. శ్రమలలో మనము దేవునిపై మరింతగా ఆధారపడగలము. తద్వారా ఆయన స్వరూపములోనికి మార్చబడగలము. అంతేకాకుండా శ్రమలలో దేవునిపై ఆధారపడటం, ఆనుకోవడం నేర్చుకుంటాము. శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిన మనము శ్రమల ద్వారా వాక్యానుసారముగా జీవించటము నేర్చుకుంటాము. లోకంలో శ్రమలు కలుగుతాయని, శ్రమలను బట్టి ఆనందించాలని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, శ్రమ దినమున కృంగిపోతే మరణిస్తాము. అదే శ్రమలలో ఓర్చుకుంటే మన ప్రాణమును కాపాడుకుంటాము. ఫలితముగా జీవ కిరీటమును పొందుకుంటాము. కాబట్టి పొందనయ్యున్న మహిమను, జీవ కిరీటమును చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుటకు చాలినవాడైన క్రీస్తు వైపు చూస్తూ శ్రమలలో దేవునిపై మరింతగా ఆధారపడి విశ్వాసముతో ముందుకు సాగిపోదము. అతి విశ్వాసము దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదువు అని మీ వాక్యము సెలవిస్తుండగా, మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న శ్రమ అంతటిలోనూ, ఇబ్బందులంతటిలోనూ సంతోషించువారమై విశ్వాసమనే ఢాలును చేతపట్టుకొని మరణము వరకు నమ్మకముగా జీవిస్తూ మీరు మా కొరకు ఉంచినటువంటి జీవ కిరీటమును పొందుకొనుటకు మీ సహాయమును, కృపను మాకు అనుగ్రహించుమని రానయ్యున్న ప్రభువైన యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.